పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు కదా, సో ఎలా అనిపిస్తుంది బ్రో? అంటే నా ఫేవరెట్ హీరో, నా ఫేవరెట్ పొలిటీషియన్ గెలిచాను చాలా ఆనందపడుతున్నా. ఫస్ట్గా ఆనందపడేది నేనే. ఎందుకంటే ఆయన ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి మంచి పనులు చేశారు, అంటే ఏ రాజకీయ నాయకుడైనా. కానీ ఫస్ట్ టైం ఒక పొలిటీషియన్ ఓన్ డబ్బులతో, ఆయనకున్న సినిమా ఇన్కమ్ తప్ప ఇంకే ఇన్కమ్ లేదు, సో ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో జనాలకు మంచి పని చేస్తున్నాడు. సో ఆయనకంటే నాకు చాలా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఆయన సినిమాలు హిట్ కానీ ఫ్లాప్ కానీ ఫస్ట్ నేను చూడాల్సిందే. సో నా ఫేవరెట్ హీరో అది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన పర్సనల్గా ఎంతగా విమర్శించినా కానీ ఆయన వ్యక్తిగత జీవితంతో ఇప్పుడు చాలా అంటే నేను ప్రతిపక్షాలు అంటే విమర్శించడం చెప్తాను, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు తప్ప ఆయన పలానా దగ్గర అవినీతి చేశాడని, పలానా దగ్గర ఇంత ప్రమాదం ఎవడే కానీ చెప్పలేదు. సో అవన్నీ ఆయన తట్టుకొని నిలబడి ఫైనల్గా సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంటే 10 సంవత్సరాలు పార్టీ పెట్టి అది కాదు, ఇప్పుడు 2019లో ఓడిన 2 చోట్ల ఓడిపోయినా కానీ తట్టుకొని నిలబడి ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్నో విమర్శలు చేసినా, ప్రజలతో కలిసి ఇప్పుడు గెలిచిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే గెలిచిన 6 శాఖలకు మంత్రి అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా ఉన్నాడు. అంటే సీఎం తర్వాత సీఎం ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కి. సో అది నాకు నా ఫేవరెట్ హీరో, నా దేవుడు అనుకోవాలి. సో ఆయన అంత మంచి పదవిలో ఉన్నాడంటే ఖచ్చితంగా మంచి చేస్తాడు సో అనుకుంటున్నాను. ఇంకనా అంటే గతంలో వైసీపీ వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా తాకనేమన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పొచ్చు? ఇప్పుడు తాకనీయకుండా తన్నుకుంటూ పోయాడు కదా, తాకనీయకుండా అయింది. సో అన్నేటోళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చారు ఇప్పుడు అసెంబ్లీలో, సో ఎవడైతే విమర్శలు చేశారు వాళ్ళు అసలు అసెంబ్లీలో కనిపిస్తున్నారు విమర్శలు చేసేటోళ్ళు. సో 175 సీట్లకు ఎన్ని గెలిచారు, మరి 11 సీట్లు. సో ప్రజలు ఏ రేంజ్లో బుద్ధి చెప్పారో తెలిసిందిగా. కానీ ప్రతిపక్షాలు ఈవీఎంలతో ఓడిపోయాడు. మరి 2019లో వాళ్ళు అట్నే గెలిచారు, మరి దాన్ని ఎలా చూడాలి? ఒకవేళ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈవీఎంలతో గెలిచేట్టే వాళ్ళు అట్టే ఈవీఎంలతో గెలిచేట్టేగా. సో ప్రజా తీర్పు ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. సో ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళే గెలిచాల్సిందే. సో ఎవరు మార్చనీకి లేదు. సో ఏదో ఒక ఛాన్స్ అనేది ఇచ్చారు ఆయన, సరే ఓకే మన వాళ్ళందరూ గుద్దేశారు, ఒక ఛాన్స్ ఏదో అడుగుతున్నాడని. కానీ ప్రజలకు తెలిసి వచ్చిందిగా. ఇప్పుడు ఒకేసారి కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కూటమిగా ఏకమయ్యి ఆ వ్యతిరేక ఓటు చీల్చొద్దని పక్కా ప్రణాళికతో జనంలోకి వెళ్ళారు, గెలిచి అనుకుంటే సాధించారు. సో పెద్ద లక్ష్యాన్ని గెలిచారుగా. అంటే అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే వైసీపీ పార్టీని పాతాలని దొక్కాడు అనుకోవచ్చా? అవును అనుకోవచ్చు. ఎందుకంటే మనం బాగా చూసుకుంటే 2014లో ఆయన కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. కాంగ్రెస్ 2014 నుంచి అడ్రస్ లేదు. 2019లో కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొట్టాను అదే అన్నాడు. 2019లో తెలుగుదేశం అసలు ఎంత పడిపోయిందని అంత పడిపోయింది. ఎందుకంటే మ్యాక్సిమం స్థానాల్లో ఇది జనసేన 2వ ప్లేస్లోకి వచ్చింది, ఇంకో ప్లేస్లో 3వ ప్లేస్లో వచ్చింది. ఈ 2-3 ప్లేస్లో గెలిచింటే ఒకటి ఉండేది కాగా. సో మ్యాక్సిమం అంటే 2019లో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు 2024 వైసీపీని అధపాతాలను తొక్కాలని అనుకున్నట్టుగా జరిగిందిగా. సో ఎంత ట్రై చేసా పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇంకా చేస్తానంటే. సో ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడంటే ఇంకా రాష్ట్రానికి ఈజీగా ప్రత్యేక హోదా వస్తుంది. ఏం కావాలి ఒక చిన్న లాజిక్ కావాలి. ఆయనకు అధికారం లేకున్నా పదవి లేకున్నా సొంత డబ్బులతో చేశాను. మన అధికారం ఉండి పదవి ఉండి ఇంకా సొమ్ము అదే ప్రభుత్వ సొమ్ము ఉంటే జనాలు ఇంకెంత మంచి పనులు చేస్తారు. సో ఎంతసేపు ఆయన ఏదైనా అవినీతి చేసి దాన్ని బయట పెట్టాలి, కానీ 3 పెళ్ళిళ్ళు చేసుకునేటానికి ఆయన లేని బాధ వీళ్ళకెందుకు? సో అదే జరుగుతుంది సమాజంలో.